బయలుపరచబడ్డదమ్మా? పరలోకం నుంచేనా, పైనుంచేనా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క కోపము పరలోకము నుంచి బయలుపరచబడుతుంది. రెండు అక్కడి నుంచే వస్తున్నాయి. ఏది కావాలో మనం ఛాయిస్ మనమే చూసుకోవాలి. మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, భక్తిహీనత, దుర్నీతి మీదను దేవుడు కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు నేను స్తుతించినారు, గణపరిచినారు, ఆరాధిస్తూ వచ్చినారు. దేవా, మిగిలిన సమయాన్ని మీరే ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 24 వరకు అనేకమైన విషయాలు మీ యొక్క కోపము నీ ప్రజలైన వారి మీదకి రగులుకోవటానికి కారణాలు తెలుసుకొనగలుగుటకు, వాటి నుంచి తప్పింపబడుటకు మీరు ఇచ్చిన మార్గాలను చూసుకొని దేవా, విడిపింపబడి విమోచింపబడి నీ యొక్క పరిశుద్ధమైన శరీరంలో, పవిత్రమైన రక్తంలో, యోగ్యమైన రీతిలో ప్రతి ఒక్కరు పాల్పంపులు పొందడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూసినట్టయితే 1వ అధ్యాయము 17వ వచనం దాకా ఏమున్నది? పరిశుద్ధాత్మ కార్యాలను గురించి, పరిశుద్ధ ఆత్మ ఇచ్చే ఆనందము, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో సంతోషించే విషయాలను చూస్తున్నాం. అయితే 2వ భాగంలో 18వ వచనం నుంచి అదే పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు కోపగించుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకు? దుర్నీతి చేత ఏం చేస్తున్నారు? దుర్నీతి చేత సత్యంను అడ్డగించు మనుష్యులు. దుర్నీతి చేత, దుర్నీతి అంటే దేవుడు నీతిమంతుడు. నీతికి ఆపోజిట్ ఏంటి? దుర్నీతి అంటే దేవుని యొక్క నీతికి విరోధంగా ప్రవర్తించే ప్రజలు. ఎవరయ్యా అంటే దేవుని ఎరగని వారు, అన్యజనులుగా పిలువబడేవారు. దేవుని ఎరగని వాడు అన్యజనుడుగా దేవుడి యొక్క దృష్టిలో ఆయన చూస్తూ వస్తాడు. దేవుని ఎరిగిన వాడు ధన్యజనుడుగా మొదటి వర్తమానంలో మనం చూసాం. ఇక్కడ జరిగేది ఏంటంటే దుర్నీతి చేత మనం చేసేది దుర్నీతి కార్యాలు. ఏం చేస్తారో? సత్యమును అడ్డగించు మనుషులు దుర్నీతి కార్యాలు చేసుకుంటూ దేవుని యొక్క సత్యమైన మాటలని అడ్డగించేవారుగా ఉంటారు. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడంటే ఎందుకు ఆరాధించాలి? అడ్డగించడం అంటే ఆజ్ఞలు పాటించమన్నాడు, శిరసావహించమన్నాడు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సేవించమన్నాడు. ఎందుకు సేవించాలి? మీకా గ్రంథంలో అదే ఉంటుంది. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఇప్పుడు కాదు, అక్కడ ప్రశ్నలు జవాబులు ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికే ప్రశ్నలు వేస్తారు. మీకా ప్రవక్త దారితో మాట్లాడుతున్నప్పుడు మీకా గ్రంథం అందరి ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని యొక్క కోపం ఎందుకు వస్తుందో అక్కడ క్లియర్గా మనం చూడగలుగుతాం. అదేవిధంగా మనం ఇందాక చూసినట్టయితే ఏ విధంగా అయితే దేవుని యొక్క కోపం అనేది ఎందుకు వస్తుందయ్యా అంటే దేవుడు మనకి ఎంత పరిశుద్ధతనిచ్చాడు, పవిత్రతనిచ్చాడు. దాన్ని కొనసాగింపలేని పరిస్థితిలో దాన్ని అడ్డగించినప్పుడు, విరుద్ధమైన రీతిలో మాట్లాడినప్పుడు, విరుద్ధమైన ప్రవర్తన చేసినప్పుడు దేవుడు కోపం వస్తుందంట. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి తన యొక్క ఉగ్రతను పంపుతూ వచ్చిన వాడుకున్నాడు. ఇది కూడాను ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో కాదు, పాత నిబంధన గ్రంథంలోనే చూసినట్టయితే దేవుడు ఏమంటున్నాడు? నిర్గమకాండం చూస్తే వ్యక్తుల మీద దేవుడు మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో వ్యక్తుల మీద ఇందాక ఏమైనా స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాడా దేవుడు? అలా ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క వ్యక్తులు దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా మాట్లాడిన ఒక వ్యక్తిని చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనంలో మోషే గారిని దేవుడు గద్దిస్తూ వస్తాడు. మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ యొక్క దర్శనం ద్వారా ఏర్పాటు చేసుకొని, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుటకు నేను నిన్ను నియమించినాను అని అంటే ఆయన సాకులు చెప్తాడు. అయ్యా నోటి మాంజము గలవాడిని, మాటలు రావు, నత్తుడిని, అది ఇది అని అంటే
దేవుడు ఏం చేస్తాడు? కోపగించి ఏం చేస్తాడు? అహరోన్ని జత కడతాడు. అదే విషయం ఇక్కడ చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. మోషే మీద కోపపడి లేవుడైన నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడు. నేను చాలమ్మా. ఇక్కడ ఏంటి? మోషే గారు ఐగుప్తు ప్రజలను విడిపించకముందు దేవుడు ఎంచుకున్నప్పుడు నీతి కార్యం జరిగించడానికి దుర్నీతి మాట మాట్లాడాడు. దేవుడు ఒక నీతి కార్యం జరిగించు మోషే, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించు, వారి కష్టాలు బాధలు మూలుగలు నాకు వినబడుతున్నాయి, నేను నియమించానంటే ఏం చేస్తున్నాడు? దాని నుంచి తప్పించుకోవడానికి వ్యతిరేకించి అడ్డగించి మాట్లాడాడు. నీతి కార్యం జరిగించడానికి మోషే గారిని ఎంపిక చేసినప్పుడు ఆయన పైన సాకులేనో చెప్తాడు. ముందు చూస్తే వాటి నుంచి విడిపించడానికి దేవుడికి ఏమొచ్చిందమ్మా? అప్పుడు మోషే మీద కోపం వచ్చింది. అంటే దేవుడు ఎవరినైతే నాకు స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాను అన్నాడో వారికి అందరికి ఒక పని పెడతాడు దేవుడు. ప్రత్యేకించి ఆ స్వకీయ సంపాద్యంగా చేయబడిన ప్రతి ఒక్క వ్యక్తి, మరి సహోదరుడే కానీ సహోదరియే కానీ యవనస్తులే కానీ యవనస్తురాళ్ళే కానీ దేవుడు ఒక ఉద్దేశం కలిగిన వాడు ఉన్నాడు. ఆ నీతి కార్యాలు జరిగించమని దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు లోక సంబంధమైన దుర్నీతిలో బతుకుతూ దాన్ని ఎదిరించినప్పుడు ఆ దినమున మోషే గారి మీదకి వచ్చిన కోపమే ఇప్పుడు కూడా వస్తుందంట. అదే చెప్తున్నాడు పౌలు గారు. చూడు, పరిశుద్ధాత్మ గురించి ఆది నుంచి చెప్పాడు, కోపం గురించి కూడా మొదటి నుంచే చూపిస్తూ వచ్చినాడు. ఆ విధంగా చూసినట్టయితే ఏమంటున్నాడు? తర్వాత అహరోను మిరియాముల మీద కూడాను దేవుడు కోపపడుతూ వచ్చినాడు. ఎందుకయ్యా అంటే మనం అది కూడా చూస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 9 మధ్యలో చూసినట్టయితే మోషే గారు ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు సనిగి గొనిగి అతన్ని చిన్నబుచ్చుతూ మాట్లాడినప్పుడు దేవుడు ప్రత్యక్షమై అహరోను మిరియాములను గద్దించుతూ వచ్చినవాడుగా ఉన్నాడు. చూడండి, మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. చూడమ్మా, 1 నుంచి 9 వరకు ఉంది కానీ సారాంశం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా చూసారా? యెహోవా కోపం రగులు కొనేది. ఎందుకంటే మోషే దేవుడు నియమించినప్పుడు ఆయన తిరస్కరించినప్పుడు అహరోన్ని తోడుపెట్టాడు. అదే అహరోను అతని మీద సాడీలు చెప్పి అతని మీద సనుగుతున్నప్పుడు దేవుడు అక్కడ సంభాషణ ఏమిటంటే, మోషే అంత సాత్వికుడు ఎవడు లేడు, మోషే నా ఇంటి అంతటిలో నమ్మకమైన వాడు, నువ్వు అతని గురించి ఈ విధంగా మాట్లాడడము నాకు నచ్చలేదని అహరోను మిరియామ్ని దేవుడు గద్దిస్తూ వచ్చినవాడు. దాని పర్యవసానం మనం అందరికీ తెలుసు. ఆ విధమైన రీతిలో ఏమంటున్నాడు? ఆది నుంచే దేవుడు గద్దిస్తూ వస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధపరచబడిన వారు చేయవలసిన పనులు లోక సంబంధమైన దుర్నీతి చేత నింపబడిన వారుగా ఉంటారో వారిని సరిచేయడానికి దేవుని యొక్క కోపము పైనుంచి వస్తుంది. అయితే ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు కోపగించుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మనం చూసినట్టయితే 2 సమూయేలు గ్రంథం చూస్తే 6వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. మందసాన్ని అక్కడ తీసుకొని వస్తున్న సమయంలో ఉజ్జియా ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధమైన ఒక మందసము ఎడ్ల బండి బ్యాలెన్స్ తప్పినప్పుడు ప్రక్కకు తొలగినప్పుడు ఏం చేస్తాడు? చెయ్యేస్తాడు. ఉజ్జియా అనేటోడు పరిశుద్ధుడు కాదు కాబట్టి ఏమైపోయినాడు చూడండి అక్కడ. ఎడ్లకు కాలు జారినందున ఉజ్జియా చేయి చాపి ఏమైపోయాడు? దేవుడు చంపేయాలనుకుంటే ఆ క్షణమే చంపేయగలుగుతాడు, కానీ మనకు అవకాశం ఇస్తున్నాడు. పాత నిబంధన కాలంలో అయితే కంటికి కన్ను పంటికి పన్ను ఏది తప్పు చేస్తే అది తీసేవాళ్ళు. అది అరబ్ కంట్రీస్లో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు లేవు. ఎందుకంటే నూతన నిబంధనలో దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సరిదిద్దుకొని
తమ తప్పులు తాము తెలుసుకొని నీతి వైపు మళ్ళీ దుర్నీతి నుంచి నీతిలోనికి రావాలని కోరుకుంటూ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ విధమైన రీతిలో అప్పుడు ఉజ్జియాకి అవకాశమే లేకపోయింది. ఆ విధమైన రీతిలో దేవుడు అలా చేస్తున్నాడు. ఈ వ్యక్తుల మీద, జాతుల మీద కూడాను దేవుడు కోపగించి వచ్చిన వాడుగా అన్నాడు. చూసినట్టయితే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అశ్షూరు జాతి మీద దేవుడు కోపపడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. యెషయా ప్రవక్త ద్వారా 10వ అధ్యాయం 5వ వచనంలో అశ్షూరీయులకు హెచ్చరిక, శ్రమ. చాలమ్మా. దేవుని యొక్క కోపమునకు సాధనమైనది ఏంటి? దుర్నీతి. ఆ జాతి మొత్తం ఏం చేస్తుంది? దుర్నీతిలో జీవిస్తూ ఉన్నది. కాబట్టి అశ్షూరీయులకు శ్రమ, నా కోపం వారి మీద రగులుకున్నదని దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం చూడండి, 50వ అధ్యాయం 13వ వచనం. బబులోను వారి మీద, బబులోను సామ్రాజ్యం మీద శ్రమ చెప్తుంటాడు. ఇర్మియా గ్రంథము 30 చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 13వ వచనం. వారి మీద అయితే నా యొక్క రౌద్రము, యెహోవా రౌద్రమును బట్టి ఐగుప్తు ఏమైపోతుందంట? బబులోను ఏమైపోతుందంట? నిర్జీవము. అక్కడ ఎవ్వడు ఉంటాడు. ఇంకా దేవుని యొక్క కోపము రగులుకున్నప్పుడు దాని యొక్క శక్తి వల్ల సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చేసినప్పుడు ఏముంది? ఇప్పటికేమైనా ఉందా? బూడిద అయిపోయింది. అదేవిధంగా దేవుని యొక్క కోపము బబులోను మీద వచ్చినప్పుడు ఏమైపోతుంది? దాని యొక్క రౌద్రము దాని మీద లగురుకున్నప్పుడు వాళ్ళు మొత్తము నాశనం అయిపోతుంది. కారణం ఏంటి? దేవుని యొక్క చిత్తానుసారంగా మరి బబులోను చెరలోనికి వెళ్ళిన వారిని దేవుడు కేవలము తన ప్రజలకు ఒక పాఠం నేర్పించాలని బబులోను చెరని అరేంజ్ చేస్తే, వారు దేవుని యొక్క దండనను బబులోను అధికారులు తీసుకొని తన యొక్క ప్రజలను ఇష్టానుసారమైన రీతిలో హింసిస్తూ వచ్చిన వారుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు మిగిలిన శేషాన్ని పునరుద్ధరించినప్పుడు వారి మీద ఆ యొక్క ఉగ్రత చూపించిన తర్వాతనే వారిని విడిపిస్తానంట. వారు చేయాల్సిన పని కాదు అది. దేవుడు చేయాల్సిన పనిని, లా అండ్ ఆర్డర్ వాళ్ళు చేతిలోకి తీసుకొని దేవుని యొక్క లా అండ్ ఆర్డర్ని తన యొక్క ప్రజలను హింసించడానికి, కేవలం దేవుడు వారికి ఒక గుణపాఠం నేర్పించడానికి, విగ్రహారాధనలో ఉన్న బలహీనత వలన జరిగే పర్యవసానాలు ఏంటని మన పితరులైన వారు దేవుని జీవమునిచ్చిన దేవుని విడిచిపెట్టి జీవం లేని మూగ వాటిని ప్రేమిస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క కోపం రగిలినప్పుడు ఆ బబులోనికి 70 సంవత్సరాలు సెరగ పంపించింది దేవుడే. వారి యొద్ద పాఠాలు నేర్చుకోవడానికి పంపిస్తే వారు అతిగా ప్రవర్తించి ఆ విధమైన రీతిలో దేవుని యొక్క కోపము, రౌద్రము వారి మీద రగులుకున్నది. ఎప్పుడైతే వారిని విడిపించుతాడో ఆ రౌద్రం రగులుకొని ఏమైందో చదవండి అమ్మ, 13వ వచనం. ఏమైపోతుంది? అది కూడా నిర్జనమైపోతుంది. ఇంకా ఎవడు ఉన్నాడు? శేషం. ఆ శేషము తన యొక్క ప్రజల్ని దేవుడు తిరిగి పూర్వక్షేమ స్థితి కంటే యెరూషలేములకు తీసుకొచ్చే సమయానికి విడుదల పొందినాక దాన్ని కాల్చివేస్తాడు దేవుడు కూడాను. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా అయితే కాల్చేశాడో ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని, జాతి మీద కూడా ఆ బబులోను జాతిని మొత్తం దేవుడు నిర్మూలపరిచేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తే ఇంకొక కార్యం చూద్దాం. మనము ఐగుప్తుని గురించి చూద్దాం. 30వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు 30:15. ఐగుప్తు కోటలో ఉన్న ఏంటంట? క్రోధము కుమ్మరిస్తాడంట. మొత్తము ఎలాగుందంటే ఒక పెద్ద అగ్ని పాత్ర తీసుకొచ్చి చుట్టూ, అంటే ఒక 10 అడుగులు 15 అడుగులు డయామీటర్ ఉన్నది, కైవారం అంటారు దాన్ని, కలిగిన దాంట్లో ఒక ఫుల్లు సలసల గాగే అగ్ని తీసుకొచ్చి ఒక్క మనిషి మీద ఎత్తే ఎట్లాగుంటుంది? అది కుమ్మరించడం అంటే.
వాడు ఇంకా ఎటు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. దేవుని యొక్క కోపము అంత తీక్షణమైంది. ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషించిన వాడుగా ఉన్నాడు. పాపం నుంచి విడిపించబడిన తర్వాత దేవుని ద్వేషించిన వాడు దేవుడు ద్వేషించేవాడు. ఇందాకేం చేశాను? దేవుని పరిశుద్ధాత్మ మనం పొందిన అయితే ఆయన మనలో ఆనందించేవాడు, మనతో ఉండేవాడు. ఇప్పుడు విరోధంగా నడిస్తే ఏం చేస్తాడు? ఆయన మనల్ని ప్రేమిస్తాడా? అది కూడా ఆది నుంచే చూపించాను, ఇది కూడా ఆది నుంచే చూపిస్తాను, ఎందుకంటే గుర్తుండాలి. ఆ విధమైన రీతిలో దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్తున్నాడు. మనం చూసినట్టయితే సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తే ప్రవక్తల మీద ఇక్కడ ఏమేమి మొదటగా వ్యక్తిగతంగా చూసాము, తర్వాత జాతుల మీద చూసాము. ప్రవక్తలు కూడా తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టలేదు. షిత్తీంలో మనం చూసినట్టయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయం 3వ వచనము 1 నుంచి 3 వరకు చదవండి అమ్మా. 25వ అధ్యాయం. ఇశ్రాయేలీలు షిత్తీంలో దిగి ఉండగా ఏం చేస్తారండి? దేవుడేమో వీళ్ళని విడిపించి విమోచించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్దాం అనుకుంటే వీళ్ళు మధ్యలో ఏం చేస్తారండి? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయించుంటారు. ఇంకేం చేశారు బాబు, జాన్ బాబు? ఏం చేస్తున్నారు? వాళ్ళు చెడిపోయింది కాక ఏం చేస్తున్నారు? ఈ ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ వైపు చూస్తున్నా వాళ్ళని కూడా పిలుస్తున్నారంట. ఎందుకు చూడు, కింద చదువు. ఏం చేశారంట? ఇందాక చెప్పానా, వాళ్ళు పెట్టిన బిర్యానీ తిని నమస్తే పెట్టి కట్నాలు చదివించి వచ్చేసారనమాట. అందుకే బిర్యానీలు తినొద్దు అంటాను. ఆదివారం మన ఇంట్లో తింటే పర్వాలేదు, బయటికి పోయి తినొద్దు. ఏమన్నాడు? మరొకసారి చదవండి. పిలవగా భోజనం చేసి, చూసారా? పిలవగానే ఏం చేశారు? ఇక పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయినారు, తృణీకరించినారు. భోజనం పిలిచి దేవుడు మోయాబీలు అంటే లోకస్తులు, దేవుని ఎరగని వారు, అన్యదేవతలను పూజించేవారు. నీవెవరిని? దేవుని ప్రేమించి పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుని సేవించేవాడు. ఇక్కడ ఏం చేశాడు? ఇది అదే అంటున్నాడు 18వ వచనంలో. ఏమంటాడు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించినవాడు. పరిశుద్ధాత్మక సత్యాన్ని తెలుసుకున్నాము. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆ దినం పరిశుద్ధాత్మక సత్యాన్ని పాత నిబంధనలో చూపించాను, దాన్ని అడ్డగించుతూ వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ఏమైపోయిందంట? వాళ్ళ మీద కూడాను దేవుని యొక్క కోపము రగులుకొన్నది. కారణం ఏంటి? జీవమునిచ్చిన దేవుని విడిచిపెట్టి. అందుకే యాకోబు గారు ఒట్టిగా అనలేదు. యాకోబు 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో, ఇది వ్యభిచారం అంటే ఇది. వాళ్ళు అన్నిలు అని తెలుసు, మోయాబీలు అని తెలుసు. వాళ్ళు పిలవగానే వెళ్ళి వాళ్ళతో సహకరించి ఆ విగ్రహాలకు అర్పించింది తినడం దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వ్యభిచారం అది. అందుకే దేవునికి కోపం వచ్చేది. తనకు రావలసిన మహిమను ఘనతను ఇతరులకు ఆస్వాదించి అవతలకి ట్రాన్స్ఫర్ చేసే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బేర్ చేయడు. ప్రతి ఒక్కరిని, ఎవరే కానీ, స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరే కానీ, దేవుని బిడ్డలు మనం చెప్పుకొని దేవునికి అవమానం తెచ్చే రీతిలో ప్రవర్తించడం అంటే ఆ దినంనే మన యొక్క నాశనం ప్రారంభమవుతుంది. అది గమనించుకోవాలి. మోయాబు లోక సంబంధంలో మళ్ళీ వెళ్ళిపోయినారు. ఇక్కడ తప్పు చేసి ఆ లోక సంబంధమైన ట్రీట్మెంట్ పొంది జ్ఞానం తెలుసుకుంటారా అని బాబు విడిపిస్తూ వచ్చినప్పుడు మధ్యదారిలో వస్తా ఏం చేస్తున్నారమ్మా? అక్కడ పొందిన శ్రమ మర్చిపోయినారు, దేవుడు విడిపించిన తన యొక్క కృపను మర్చిపోయినారు. మళ్ళా వాళ్ళతోటి స్నేహం చేసినప్పుడు దేవుడికి మరి సంతోషంగా ఉంటుందా? కోపంగా ఉంటుందా? కోపము కుమ్మరించినప్పుడు వాళ్ళను కూడా నా సమూల నాశనం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా మనం చూస్తే అదే సంఖ్యాకాండం చూడండి, 32వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా.
ఇక్కడ ప్రవక్తలు చేసిన కార్యాలు ఏం చేస్తాడు, మన యొక్క పితరుల యొక్క హృదయాన్ని ప్రవక్తలు ఏం చేయాలి, దేవునికి అవిధేయులుగా అయ్యే విధంగా తయారు చేస్తూ వచ్చినారని ఉంటుంది. చూడండి సారాంశం, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 10-13 10వ వచనం నుంచి చదవండి. ఆ దినమున యెహోవా కోపం రగులుకొని అమ్మా 20 ఏళ్ళు మొదలుకొని ప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యెహోవాని అనుసరించిన వాళ్ళు కాదు, అనుసరించని చూడండి, ఆ ఇద్దరు వ్యక్తులు తప్ప దేవుని పూర్ణ హృదయంతో దేవుడిచ్చిన పూర్ణ మనసుని పోగొట్టుకొని ఏం చేశారు, దేవునికి ఒక విరోధంగా చేసినారు. కాబట్టి దానికి కారకులు ఎవరంటే ప్రవక్తలు తప్పుడు బోధలు చెప్పి, అరే నువ్వు నీ ఇష్టానుసారంగా తిను, తాగు, వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు కదా నువ్వు ఉండాల్సింది అన్న రీతిలో పితరు యొక్క హృదయాన్ని మాయ చేసి వారికి దేవుని ఉన్న సహవాసాన్ని దూరం చేస్తూ వచ్చినారు. కాబట్టి ఆ యొక్క యాజకులతో సహా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క దండన ఉగ్రత వారి మీదకి వచ్చిందిగా ఉన్నది. అదేవిధంగా మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ఇంకొక రకమైన వ్యక్తుల మీద కూడా దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. చూడండి 29వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 24వ వచనము. ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది 24 నుంచి 28 వరకు. యెహోవా ఏమమ్మా దేన్ని బట్టి ఈ దేశం అంటే ప్రస్తుతం వారు అక్కడ నివసించుచున్న దేశాన్ని గురించి, దేన్ని బట్టి దేవుడు ఈ దేశంను ఈ విధంగా చేసానో నీ మహాకోపాగ్నికి హేతువేమి అని చెప్పుకుందరు. అంటే వీడు తప్పు చేసిండు కానీ దేవుడు మాట చేశాడు, అసలు ఎందుకు మాట చేశారని ఇదొక కొత్త యాక్షన్. మలాకి ప్రవక్త దగ్గర ఇదే యాక్షన్లు జరుగుతూ ఉంటాయి. మలాకి గ్రంథంలో దేవుడు మిమ్మల్ని ఎవడు ప్రేమించమన్నాడు, దేవుడిని మమ్మల్ని ప్రేమించమన్నామా మేము? దేవుడు తోడుగా ఎందుకున్నాడు మాకు, ఎవరు ఉండమన్నారు? ఇదే ప్రజలు హేతు ఏమని అడుగుతున్నారే, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియదా? ఏమా మనం చేసిన తప్పు మనకు తెలియదా? దేవుని బిడ్డలమైంది దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడు దేవుని యొక్క కోపం రగులకపోతే ప్రేమ రగులుకుంటుందా? ప్రేమ వచ్చి మనల్ని ఆవరిస్తుందా? ఏ పరిస్థితిలో ఉన్నాం? దేవునికి కోపం తెచ్చే పరిస్థితిలో ఉన్నామా? కోపం తెచ్చే పరిస్థితి నుంచి దేవుడు మార్చి శాంతికరమైన జీవితాన్ని ఇచ్చినాడే, తన యొక్క శాంతిని మనలో నింపుతూ వచ్చినాడే. మొదటి వర్తమానంలో తిరిగి మనము విరోధంగా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? కాల్చివేస్తాడు. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నాను, పైకి వెళ్ళినప్పుడు నిత్యమైన నాశనంలోనికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. అయితే గత కాలంలో దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉన్నది? పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనము ఆ ప్రజల పైన, ఆ యొక్క ప్రదేశం పైన దేవుని యొక్క ఉగ్రత ఎలాగ ఉన్నది అనేది మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. నోవహు గురించి మాట్లాడుతుండు. ఆయన నీతిమంతుడు, యెహోవా దృష్టి. తర్వాత అయితే నోవహు కాలంలో దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో చాలా లెంగ్తీగా ఉంటుంది. కాబట్టి నోవహు దేవునికి ప్రత్యక్షమై చెప్తాడు, అయ్యా నువ్వు ఒక రక్షణ అనే ఓడను నిర్మించుకో, దాని డైమెన్షన్స్ ఇవి, దానికి కావాల్సిన కర్రలు ఇవి, దాన్ని చేయవలసిన పనులు ఇది, దాన్ని మలవలసిన కారు చేయవలసిన పరిస్థితి ఇది అని తెలియపరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా చేస్తుంటే ఎన్ని రోజులు చేశాడు ఓడని? అమ్మా
గట్టిగా చెప్పు. ఇప్పుడా పండుకున్నావు కదా, చెప్పు. ఇద్దరు పండుకున్నారులే, నువ్వు కూడా చూస్తున్నావు కానీ ఇద్దరు పండుకున్నారు. ఇద్దరు కలిసి చెప్పండి నాకు సమాధానం. నిద్రపోవడానికి గుర్రు పెట్టడానికి ఎంత చక్కగా నిద్రపోతారు. ఆమెను కూడా అనలే ఇంతమంది ఆరాధన చేస్తే వీళ్ళు ఇంత గొప్ప ఆరాధన చేస్తారని నేను అనుకున్నాను. చిన్న వయసు వాళ్ళమ్మ, గుళ్ళో పడుకోవడానికి అయితే రాకండి, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి. దేవుని యొక్క కోపం రగలకుండా చూసుకోండి, జాగ్రత్త. దేవుని యొక్క మందిరానికి ఎందుకు రమ్మన్నాడు? ఆయన చేసిన కార్యాలకు ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి, ఆయనని ఆరాధించడానికి, గణపరచడానికి, ఇతరులకు తెరపరచడానికి. మీ ఇద్దరు ఎవరో కానీ మీ సిస్టరా? యువతల పాప ఎవరు? జాన్ కెన్నడీ వాళ్ళ పాప. ఆమె కంటే బాగలేదు. ఏం బాగలేదమ్మా? ఇంటికి పోయినాక RI క్లాస్, రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ తీసుకోండి. గుడికి వెళ్ళినప్పుడు పడుకోవడానికి కాదు అని చెప్పండి. ఎవరైనా గుళ్ళో పెద్దోళ్ళు అనుకోండి, ఆరోగ్యం బాగలేక రాత్రి నిద్ర పట్టక, మీకేమైందమ్మా? చిన్న డౌట్ నాకు. దేవుని కోపము రగలకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. దేవుని యొక్క మందిరానికి వచ్చింది దేవుని పాటలు పాడాలా, దేవుని స్తుతించాలా, గణపరచాలా, ఆరాధించాలా, బలలో పాల్పంపులు పొందాలా. మనం వచ్చి పండుకొని వెళ్ళిపోతే దేవుడు ఆనందిస్తాడా? ఇదే మనకి శాస్తి జరుగుతుంది. జాగ్రత్త సుమి. ఏమంటాడు? గత కాలంలో జలప్రలయం ద్వారా దేవుడు ఆ యొక్క మిగిలిన ఇశ్రాయేలు ప్రజలతో తన యొక్క శక్తిని, తన యొక్క కోపాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. ఆ జలప్రలయం వచ్చినప్పుడు అంతాను నోవహు కుటుంబం తప్ప ఇంకెవరైనా బతుకున్నారా? నోవహుతో ఆ ఓడలోకి, రక్షణ అనే ఓడలోకి వెళ్ళిన వారే, ఆ జంతువులు కానీ అవన్నీ మిగిలినాయి. కానీ బయట ఎవడైతే నీతిని అడ్డగించి నిర్లక్ష్య వైఖరిగా తిరిగిన వాడు ఎవడైనా బతికి బట్టగట్టాడా? అది దేవుని యొక్క కోపం. మన మీదకి రాకుండా చూసుకోండి. దేవుని యొక్క కోపము, ఆయన కోపము దావీదు అంటాడు 30 కీర్తన, ఆయన కోపం నిమిషమే దయా ఆయుష్కాలంను. ఒక్క నిమిషానికే అలాగైపోతే మనము నిత్యమైన కోపానికి, కోపాగ్నికి మనము అర్హులమైపోతే మన జీవితంలో ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు, పరలోకంలో అసలు ఏముండదు. ఏడుపు, నిట్టూర్పు, పళ్ళు కొరిపేట, చీకటి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది చాలా బాగుంటుంది. దాని పక్కన మ్యూజిక్ పెడతారు డ్యాన్స్ చేయడానికి. కాలుతున్నప్పుడు మన పరిస్థితి అలా చేసుకోవద్దు. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదంటే రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి, కానీ రెండుగా ఆటం లేదు. గమనించారా? కర్ర ఎరగదంట, పాము చావదంట. ఈ సామెత అలాగ పెట్టారేమో. ఆ పరిస్థితులకు వెళ్ళకండి. అది చాలా కఠినం. ఒక రోజా, ఒక గంట, 2 గంటల, యుగ యుగములు, తరతరములు అదే మన బతుకు. ఆ యొక్క పరిస్థితిని తప్పించుకోమని చెప్తున్నారు. అంత దూరం పోకండి అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథం చూడు, 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే తెగుళ్ళు వచ్చినాయి వాళ్ళకి. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థలాలు నిర్మూలం చేసి అక్కడ ఇక మోయాబు సంబంధమైన విగ్రహాలని వాళ్ళు ప్రతిష్ఠిస్తూ వచ్చినారు. కాబట్టి వారికి ఏమొచ్చింది? తెగుళ్ళు వచ్చింది. దేవుని యొక్క కోపంలో ఇదొక భాగం. మరి ఐగుప్తులోకి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేకు పంపిన 10 తెగుళ్ళు ఇచ్చాడు. దేవుని యొక్క కోపము ఆ యొక్క రూపంలో వ్యక్తపరచబడింది. ఆ తెగుళ్ళు రావడానికి కారణం ఏమంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థలాలు, పరిశుద్ధమైన స్థలాలు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండవలసిన దేవుని యొక్క ఆ యొక్క స్థలాలని విరిచేసినాం. నీ యొక్క నా యొక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అత్యున్నతమైన స్థలము మన యొక్క హృదయంలో దేవుడు నివసించాలని ఉన్నాడు. ఆ ఉన్నత స్థలాన్ని పీకేసినావు అనుకో, దేవుడిచ్చిన ఆత్మ నీలో లేకపోతే ఏమంటాడు? 7 సంఘాలకు, ఒక సంఘానికి ఇచ్చిన, మొదటి సంఘానికి ఇచ్చిన హెచ్చరిక అందులోనే ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తూ వచ్చినట్టు చూడండి. హెచ్చరిక, ప్రకటన 2:5. అయినను నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. మొదట నీలో ఉన్న ప్రేమ ఏమైపోయిందంట? నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతావో వాటిని జ్ఞాపకం చేసుకొని
మారు మనసు పొంది ఆ మొదటి క్రియను కొద్ది పైన చదవమ్మా. ఇప్పుడు చదివిన దానికి పైన చదువు. అయినను అది దేవుని మీద, దేవునితో ఉన్న ప్రేమ, దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఉన్న ప్రేమ ఏమైపోయిందంట? అయిపోయింది. ఏమైపోయింది? ఏం చేశాడమ్మా? అందరూ చదవండి బాబు, బైబిల్ ఉన్నోళ్ళు అందరూ. అది చేస్తే మనకు కూడా అదే శిక్ష వస్తుంది. చదవండి ఉన్నోళ్ళు అందరు చదవండి. దేనికి తప్పు మోపాడు దేవుడు? దేవుని మీద ప్రేమను వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు? మోయాబు అనే లోకాన్ని ప్రేమిస్తూ వస్తున్నావు. తిరిగి ఎక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి అయితే లేపబడినావో మళ్ళీ తిరిగి అక్కడ పడిపోతూ వచ్చినావు. కారణం ఏంటంటే దేవుని మీద ప్రేమ నీలో చల్లారిపోయింది. దేవుడిచ్చిన ప్రేమ ఆ సంఘాన్ని హెచ్చరించింది ఏంటంటే, ఎఫెసు సంఘాన్ని, మొదట ఉన్న ప్రేమ నీలో లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి అనగా కోరిక. దేవునితో సహవాసం ఉన్నారు. దుప్పి నీటి ఆకుల కొరకు తుష్టగొనినట్టు నా ప్రాణము నీ యొక్క సన్నిధి కొరకు తుష్టపడుతుందని కోర సంతతి వాళ్ళు చెప్పిన ఆ యొక్క తుష్ట లేదు ఇక్కడ. అందుకే అంటున్నాడు, ప్రేమను నువ్వు మర్చిపోయినావు. సరిదిద్దుకున్నావా? సరే, లేకపోతే ఏమవుతుంది అన్నాడమ్మా? దీపమును దీపస్తంభాన్ని ఆర్పివేసి తీసి పడేస్తాడు అంటాడు. దేవుడిచ్చిన వెలుగు తన యొక్క కోపం ద్వారా ఆర్పివేయబడే పరిస్థితికి మనము ప్రవర్తించినామంటే దేవుని యొక్క ఉగ్రత మరి రాదా? ఆలోచించుకోండి. మీరైనా, నేనైనా, ఎవరైనా ఆ దినములలో దేవుడు ఆ విధమైన రీతిలో ఆ ప్రజలకి శిక్షణ ఇస్తూ వచ్చినవాడు కాదు. ఇప్పటి కాలం అంటే అపోస్తలుడైన పౌలు రాస్తున్నప్పుడు, ఇది కొరింథీ సంఘానికి రాసినప్పుడు, క్రీస్తు శకము యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన 57-60 సంవత్సరాల మధ్య అప్పటి కాలాన్ని ఇప్పటి కాలం అన్నాడు. ఆ కాలానికి ఈ కాలానికి చాలా 2000 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఇప్పటి కాలం, పాత నిబంధన కాలం చూసాము. వ్యక్తుల మీద, జాతుల మీద దేవుని యొక్క కోపం ఎందుకు రగులుకున్నదో, ఇప్పటి కాలము మనుషుల మీద ఎట్లాగ వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, మరి 18వ అధ్యాయం చూడండి. 1:18 చూసాము. ఇప్పుడు 23వ వచనం ఒకసారి చూద్దామా? 22 కూడా చదవండి. వారు అవివేక హృదయము అంధకారమయమైపోయింది, తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరు. చూసారా? ఇక్కడ ఎక్కడైతే నీతిని అడ్డగించేవారుగా ఉంటారు, వారి యొక్క హృదయం ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఏమంటున్నాడు? వారు అవివేక హృదయం. ఎక్కడైతే దేవుణ్ణి మర్చిపోయడమో, ఒక వివేకము లేని, జ్ఞానము లేని, ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎందుకున్నామో అనే స్పర్శ లేని హృదయాన్ని మనం తయారు చేసుకున్నవారు. అవివేకము హృదయము అంధకారమయమను. దేవుడు వెలుగు లేదు అక్కడ. అవివేకం కారణానికి ఏంటి అంటే, దేవుడు ఇచ్చిన వెలుగు ఆ హృదయంలో నుంచి మనమే బయటికి తీసు. అప్పుడు ఏమైపోయింది? తిరిగి అంధకారం అయిపోయింది. అది ఆ అంధకారం అయిపోయిన దానిలో నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరు? తాము జ్ఞానులమని చెప్పుకొంచు. వీడికి అంధకారంలో ఉన్నోడికి జ్ఞానులమని చెప్పుకోవడానికి కూడా కనిపిస్తాడా? చీకట్లో ఉన్నాం, మొత్తం చీకటే. నేను జ్ఞానం అని చెప్పాలంటే మొదటి అటు వచ్చే మనిషి ఎవడో తెలవాలి కదా, కనపడాలి కదా. వాడి యొక్క హృదయం ఎంత చక్కగా ఆలోచిస్తుంది. జ్ఞానం కోల్పోయినాక ఏమంటున్నాడు? మేము వివేకులం, దైవికమైన జ్ఞాన గలవారని చెప్పగలడానికి ఎవడు చెప్తాడు? అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? చీకటి సంబంధాలతో ఏం చెప్తాడు? వాడు కనపడడు, వీడు చెప్తే వానికి వినపడదు, రెండు అవో. ఆ యొక్క పరిస్థితికి వెళ్ళిపోతున్నాము. ఏమంటున్నాడు చూడ? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. బుద్ధిహీనత.
దేవుడు ఇచ్చిన ఆ కొద్దో గొప్ప బుద్ధిని ఏం చేశారు? హీన పరిస్థితి తెచ్చుకున్నారు. దేవుని యొక్క సహవాసం మనం చూసాం కదా. మరి యోహాను సువార్త 15వ వచనం, నేను ద్రాక్షవల్లిని ఉన్నాను, మీరు తీగలైనారు. తీగలు దాంట్లో అంటుకట్టుకట్టినప్పుడే ఆ యొక్క ద్రాక్షవల్లిలోని సారాన్ని పొందినప్పుడు శక్తి గలవారును జ్ఞానం గలవారున ఉంటారు, బుద్ధి గలవారై ఉంటారు, ఫలించేవారుగా ఉంటారు. ఎప్పుడైతే అక్కడి నుంచి అంటుకు తమకు తాముగా తెంపబడి దేవుడే ఏరి పడేస్తానన్నాడు, కానీ అంత అవకాశం దేవునికి ఇయ్యలేదు. తమకు తాముగా వేరుపరచబడుకొని దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఎలాగుంటుందో చెప్తూ వస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంట? బుద్ధిహీనులు అయిపోయారు. బుద్ధి ఉన్న బుద్ధి కూడాను పోయింది. ఇంకా ఎక్కడ పోతారు వాళ్ళు? బుద్ధినిచ్చిన దేవుని మర్చిపోయి బుద్ధిగా ప్రవర్తించడం మానిపోయి బుద్ధిహీనత అంటే బుద్ధి అంటే ఏంటో జ్ఞానం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో బతుకుతూ ఉన్నారు. అంతేకాకుండా ఏం చేస్తారో, వారు అక్షయమగు దేవుని మహిమను క్షేమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములకు మార్చిరి. వాళ్ళు ఏం చేశారంట? అక్షయుడు అంటే ఎవర్ లాస్టింగ్ గాడ్, క్షయం అంటే టెంపరీ, తాత్కాలికంగా ఉండేది. అక్షయుడైన దేవుని ఏం చేశారంట? దేవుని మహిమను, ఆయన యొక్క మహిమను ఏమైనా దేనికి మార్చారా? మనుషులు ఆ యొక్క దేవునికి, అక్షయుడైన దేవుని కంటే గొప్పవారని వీరు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పూజించే ప్రతిమలు, బొమ్మలు ఆ దేవుడి కంటే గొప్ప అని చెప్తున్నారంట. విడిపించింది దేవుడు ఐగుప్తు నుంచి, మన పాపం నుంచి విడిపించింది క్రీస్తు ప్రభు. అలా నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తారు. మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడు ఇచ్చే ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కిందకు వచ్చేసరికి ఇదే మన అహరోను క్యాప్టెన్సీలో చెవులు పోగులని ఇచ్చేసి ఏం చేశారు? దూడని తయారు చేసి డ్యాన్సులు వేసి దాని ముందు తినుతూ చాగుతూ ఎంత విచ్చలవిడిగా చేశారంటే అది చాలా ఘోరమైన పరిస్థితి. దాని ముందు ఆ యొక్క అధ్యాయంలో చూస్తే 32వ అధ్యాయం నిర్గమకాండం ఇంటికి పోయి చదువుకోండి. విచ్చలవిడిగా పై వస్త్రములు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు తినుతూ చాగుతూ వ్యభిచరిస్తున్నారంట. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధపరిచినప్పుడు ఆయన పక్కకు తీసేసి పనికిమాలిన దూడను పెట్టుకొచ్చినప్పుడు వారి యొక్క స్వభావం ఎలాగ మారిపోయింది? అంధకారమైన రీతిలో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు. ఆ యొక్క పరిస్థితిలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధంగా అంటే మనం చూసినట్టయితే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు. నేను మరలా ఇంకో దగ్గరికి వెళ్ళాల్సింది కాబట్టి ముగిచ్చేస్తాను. అయితే దేవుడు చూడండి, ఇలాంటి తప్పులు చేసిన వారందరికీ ఒక సొల్యూషన్, పశ్చాత్తాప పడడానికి ఒక మార్గం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే అది గుర్తు చేసుకోమంటున్నాడు. తిరిగి పాపంలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆయన మన కొరకు ఎందుకు చెల్లిపోయినా, మనం ఇంకా పాపంలో జీవించుచుండగా క్రీస్తు మన కొరకు మనం పశ్చాత్తాపడినట్టయితే, అయ్యా నేను నిత్యనరకానికి వెళ్లకుండా ఉండాలంటే నీవు నా నిమిత్తం మరణించి నన్ను కాపాడి భద్రపరిచినావే, ఆ యొక్క జ్ఞానాన్ని పోగొట్టుకున్నాను అని తిరిగి పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వెలిగితే తిరిగి ఆయన మనల్ని చేర్చుకునేవాడుగా ఉంటాడు. తిరిగి ఆయన యొక్క సన్నిధికి మనల్ని ఆహ్వానించేవాడుగా ఉంటాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే యోహాను సువార్త 3:36లో కూడా చూడండి, గుర్తు చేసుకోవలసిన విషయాలు. పశ్చాత్తాపడి, ముందు ఏం చెప్పాను? పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వెళ్ళి విశ్వాసం కాల కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. చూసారా, మీరు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారే, పశ్చాత్తాపడినప్పుడు తిరిగి ఆ నిత్య జీవాన్ని ఇస్తాడని విశ్వాసంతో ఆయన యుద్ధకు పోమంటున్నాడు. వెళ్ళాలి మనం కూడాను.
వాళ్ళే కాదు, మనం కూడా కానీ ఎన్నో తప్పులు చేసేవారుగా ఉన్నాం. ఏమన్నాడు 36లో మరొకసారి చదవమ్మా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. ఎందుకంటే ఆయనే మార్గం, సత్యం, జీవము, నిత్య జీవమైన దేవుడు అందు విశ్వాసం ఉంచాలి. అయ్యా నేను తప్పు చేశాను, పశ్చాత్తపడుతున్నాను, నువ్వు తప్పక క్షమిస్తావు, నిత్య జీవం ఇస్తావు అనే ఒక పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1:10. ఎక్కడ తిరగాలంట? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఏం చేశారమ్మా? రోమా సంఘం వాళ్ళు ఏం చేశారు? వారు దేవుని యొక్క మహిమను క్షేమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో, ప్రతిమల యొక్క స్వరూపానికి వెళ్ళారు. అదే విడిచిపెట్టమంటాడు. అంతేనా? దశలోనిక సంఘానికి చెప్తున్నాడు ఏంటంటే, అరే రోమా సంఘం వాళ్ళు ఇట్లా చేసే తప్పిపోయినారా బాబు, మీరు కూడా అలాంటి వారై ఉంటే ఏం చేయమన్నాడు? విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు, శక్తివంతుడైన జీవము కలిగిన మనకు పరలోక రాజ్యానికి ఈ శక్తి కలిగిన దేవుని వైపు మనము తిరగాలి. ఈ సంఘానికి కూడా అదే చెప్తాడు. ఈ సంఘం కాదు, ఏ సంఘంలో ఉన్న వాళ్ళకైనా ప్రస్తుత కాలంలో ఉన్న వారికి అదే చెప్తూ ఉన్నాడు. ఇప్పటి కాలమందు అంటే ఆ దినంలో చెప్పాడు, ఇప్పటికి కూడా మనకు వర్తిస్తూ వస్తుంది. అది కొనసాగింపుగానే ఉంటుంది. ఎప్పటి వరకు? చివరి వరకు అదే ఉంటుంది. రేపటి దినాన కూడా నాశనం వస్తుందంట. అది రేపటి దినాన నాశనం గురించి ఒక 2 మాటలలో చెప్తాను. ఎందుకంటే రేపటి దినం అంటే దేవుని యొక్క ఏమంటారంటే రహస్య రాకడలో కొంతమంది ఎత్తపడతారు, కొంతమంది విడబడతారు. శ్రమ కాలం 7 సంవత్సరాలు. అప్పుడు సంభవించేది ఏమంటున్నాడు? రేపటి దినము, రాబో దినములో సంభవించే ఈ యొక్క శ్రమ, వేదన, దేవుని యొక్క ఉగ్రత, ఆ యొక్క 7 సంవత్సరాల్లో ఎత్తబడినారు పరదేశంలో దేవుని యొక్క పరలోక విందులో పాల్పంపులు పొందుతున్నారు. విడవబడిన వారు ఇక్కడ సాతాను చేత 666 ముద్ర వేయించబడి వాని చేత ఎన్నో శిక్షలు పొంది ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పొందుతారు. ఆ యొక్క ఉగ్రత ఎప్పుడు? రేపటి దినమున. అంటే ఇంకా అది సంభవించలేదు కాబట్టి పౌలు గారు అలా చెప్తూ వచ్చినారు, రేపటి దినము సంభవించేది. ఒకవేళ మనం కూడా మిగిలి ఉంటే ఈ దినమే దేవుని యొక్క రహస్య రాకడైతే మనం విడబడితే మన పరిస్థితి అంతే. అందుకని ఏం చేయమంటాడు? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా యోగ్యత కలిగి ఆ బలలో పాల్పంపులు పొందమంటాడు. యోగ్యత లేకుండా బలలో పాల్పంపులు పొందితే పరలోక రాజ్యం వానికి లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? మనల్ని మనం పరీక్షించుకోవాలా. మనము ఈ పరిస్థితిలో ఇన్ని హెచ్చరికలు తెలియపరుస్తూ వస్తున్నాడే, మనం దేవుడిని తిరస్కరించడం వల్ల మనము శిక్ష పొందుతామని క్లియర్గా పౌలు గారు 1వ అధ్యాయంలో రెండు మెసేజ్లు చెప్పాడు. ఏమంటాడు? దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ మరి జరిగే పరిస్థితులన్నీ అవే. దేవుని యొక్క కోపం బయలుపరచబడినప్పుడు ఒక్కొక్కరు సడన్గా కొలాప్స్ అయిపోతుంటారు. కారణం ఏంటి? దేవుడు వారిని శిక్షించి మరణానికి తీసుకెళ్ళడానికి కాదు, పరీక్షించి పరిశీలించి తిరిగి తన యొక్క సన్నిధికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడేవాడు ఉన్నాం. అందుకే హెచ్కేఎల్ ప్రవక్తతో ఒక మంచి మాట అంటాడు దేవుడు 18వ అధ్యాయం 23వ వచనంలో 28లోను. హెచ్కేఎల్ గ్రంథం 18వ అధ్యాయం చూడండి. దుర్మార్గుడు మరణించుట వల్ల 23వ వచనం అనుకుంటా, నేను సంతోషించేవాడిని కాదు, వాడు తన ప్రవర్తనను దిద్దుకొని చాలమ్మా. మనం తిరిగి దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో దీవించాలంటే తన యొక్క తప్పులను వాడు సరిదిద్దుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉంటే వాడికి అదే అవకాశం, తప్పులు చేసే మనకు కూడా అదే అవకాశం ఇస్తాడు. దేవుడు మనం ఈ స్థితిలో ఉండి చనిపోవడానికి ఆయన ఇష్టపడినవాడు కాదు, కష్టపడుతూ వస్తున్నాడు. ఎందుకు ఇన్ని హెచ్చరికలు ఇవ్వాల్సి వచ్చింది?
ఎన్ని హెచ్చరికలు అన్నీ రాయబడాల్సి వచ్చింది. ఎందుకు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది? దీనివల్ల ప్రయోజనమా, లాభమా, నష్టమా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం లాభం అంటే నిత్యజీవం, నష్టం అంటే నిత్య నరకం. ఎటు పోవాలా ఆలోచించుకోవడానికి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానుల వల్లే ప్రవర్తించమంటాడు. అందుకని అపొస్తలుడైన పౌలు ఎఫెసీ 5:15-16 అదే అంటాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు. ఆ బలలో వెళ్ళే ముందు దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వినిన హెచ్చరికలను మనము పాటించాలి. దేవుని యొక్క కోపమునకు కారణం చెప్తున్నాడు. దేవుని మనం ఏం చేస్తున్నాము? దేవుని మనం నిర్లక్ష్యం చేసి నీతి అనే దేవుని విడిచిపెట్టి దుర్నీతితో సహవాసం చేసి ఈ లోక సంబంధమైన విషయంలో జీవించినట్టయితే, మన పితరులు ఎలాగ జీవిస్తూ వచ్చినారో ఆ విధంగా జీవించినట్టయితే వారి మీదకి వచ్చిన ఉగ్రత, కోపము కుమ్మరిస్తాడు దేవుడు మన మీద కూడా. ఆ యొక్క పరిస్థితి ఒకవేళ విడబడినట్టయితే రేపటి దినమున ఆయన ఆ యొక్క కోపానికి, ఉగ్రతకి అర్హులైన వారిని 7 సంవత్సరాలు శ్రమకాలంలో దేవుడు వారిని పరీక్షించేవాడుకున్నాడు. వాటి నుంచి తప్పింపబడాలంటే చిన్నది తిరిగి దేవుని యొక్క సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం, హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవుని అటు తిరిగినట్టయితే ఆ తెస్సలోనిక సంఘానికి చెప్పిన మాట అదే. అదేవిధంగా మనం చూసినట్టయితే యోహాను సువార్తలో చెప్పిన మాట అదే. ఆ విధంగా ఇంకా మనం యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పిన వాగ్దానం కూడా అదే. ఆ విధంగా తిరిగినట్టయితే దేవుడు మనం క్షమించేవాడుగా ఉన్నాడు. మన పాపములు మనం ఒప్పుకున్నట్టయితే యోహాను సువార్త 1:9 మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపంలో మనం ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన సమస్తమైన దుర్నీతి నుంచి మనం విడిపించి పవిత్రులుగా చేసేవాడు, తన రాజ్యానికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. ఎంత సింపుల్ మార్గాలు దేవుడు చూపిస్తున్నప్పుడు, మనం ఎంతో ఘోరమైన తప్పులు చేస్తున్నప్పటికీ చిన్నపాటి రెమెడీతోటి తిరిగి తన యొక్క రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మనము ఆ విధమైన రీతిలో దేవుని యొక్క బలలో పాల్గొనే ముందు మనం ఏ విధమైన తప్పులు చేసామో, ఏ విధమైన దేవునికి కోపము కలిగించే పరిస్థితులు క్రియేట్ చేస్తూ వచ్చినామో, దేవుని మనకు ఎంత దూరంగా చేస్తున్నామో, ఆయన మనతో ఉండాలనుకుంటే మనం ఆయనకు దూరంగా ఉండాలంటే నష్టం ఎవడికి? మనకే. కాబట్టి అది తెలుసుకోవడానికి జ్ఞానము, తెలుసుకొని దానికి ఒక రెమెడీ ఏంటంటే ఔషధం, తిరిగి ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ విధమైన రీతిలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 1:10 చూసినాం, 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూసినాం. ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినట్టయితే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. తన యొక్క శరీరము ఈ బలం మీద, తన యొక్క రక్తము మన కొరకు కాచింది ఇక్కడ ఉంది. ఆయన వైపు తిరిగి ఆ యొక్క బలం ముందు కూర్చొని మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకమైన రీతిలో వాటిని విడిచిపెట్టినట్టయితే ఆ బలలో పాల్పంపులు పొందితే ప్రయోజనం ఉంది. లేనట్టయితే 11:29 మొదటి కొరింథీ, అందుకే మీలో అనేకులు బలహీనులు, రోగులను, చాలామంది నిద్ర. ఆ పరిస్థితి వద్దు. ఇక్కడ నిద్రపోయింది వాళ్ళ శరీర సంబంధమైన నిద్ర. మళ్ళీ నిద్రపోతున్నావమ్మా? పడుకో. ఊళ్ళో మాత్రం పండుకో. నువ్వు బడిలో పండుకో, కాలేజీలో పండుకో. అప్పుడు మీ టీచర్ ఏం చెప్తుంది అని నాకు తర్వాత చెప్పు. మళ్ళీ సారే వచ్చినప్పుడు అడుగుతా, స్కూల్లోనూ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? నేను చెప్తున్నా వింటారా?